సర్వాధికారి యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడా, ఇంతవరకు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఈ సమయంలో పరలోకము నుండి మాతో మాట్లాడతావని మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. నీ షెకినా నుంచి మాతో మాట్లాడండి. నీ మహిమ మేఘములో నుండి మాతో మాట్లాడండి. ఎంతో దుఃఖంతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. గుండె పగిలి ఎంతో వేదనతో ఉన్నవారు ఉన్నారు. ఒక్కసారి మీరు ఆదరించండి. ఒక్కసారి ఆదరించు బాబు. నువ్వు ఒక్కసారి కరుణిస్తే మేము కరుణించబడగలం. ఒక్కసారి నువ్వు కరుణిస్తే అది 1000 తరాలు నిలిచి ఉంటుంది. ఈ బిడ్డలను మమ్మలను కరుణించండి. నీ దయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాం. నీ దీవెన వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి. ఏ విధంగా సాతానుడు పని చేయకుండా ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. దుష్ట శక్తులను, దైవ శక్తులను యేసు నామమున దైవ సన్నిధి అనుగ్రహించండి. నీ దైవ దీవెన దయచేయండి. సాక్ష్యాల్లో, సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇంకా బాగుంటే నిజముగా దేవుడు మిమ్మలను నిశ్చయముగా ఆశీర్వదించును గాక. అందరూ కూర్చోనండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడని దైవజనుడు దేవుని వాక్యములో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా మీ సెల్ ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. మీ చెప్పులు కూడా దగ్గర పెట్టుకోండి. ప్రార్థనకి అనేక రకాల ప్రజలు వస్తారు. చివరికి వాక్యం విన్న వారందరూ మార్పు చెందుతారు. ఓకే, మీ వస్తువులు అన్ని జాగ్రత్త పెట్టుకోండి. 2 చేతులు జోడించి నమస్కరించి మీ కుడి వైపున వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. నేను గట్టిగా మరలా 3 అంకులు చదువుతాను, అప్పుడు నిజంగా చెప్పాలి మీరు. 1 2 3 అంటే మీరు ముందు నిజంగా చెప్పలేదు, ఉట్టుగా చెప్పేశారనమాట. ఇప్పుడు ఎడమవైపు ఉన్న వారు వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. రోజు మీ కుటుంబాల్లో ఒకరిని ఒకరు మీరు దీవిస్తున్నారని అనుకుంటా ఉన్నాను. కోడలు ఉన్నవారు, కోడలుగా ఉన్నవారు అత్తను దీవించాలి. అత్త స్థానంలో ఉన్నవారు కోడల్ని దీవించాలి. ఒకరిని ఒకరు, అన్న తమ్ముడిని దీవించాలి, తమ్ముడు అన్నని దీవించేలాగుంటే ఒక తోటి కోడలు ఇంకొక తోటి కోడల్ని అక్క అవుతుందో చెల్లి అవుతుందో, నా యేసయ్య నిన్ను దీవించునుగా కానీ చెప్పే పెద్ద మనసుకి మన హృదయం ఎదగాలి. అది పెద్ద మనసు అనమాట. అలా చెప్పగలుగుతున్నామా మనం? అందరూ బాగోవాలని చెప్పగలుగుతున్నామా? చెప్పటానికి చాలా కష్టం అవుతుంది, కొంత సిగ్గు అవుతుంది. ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి. ఏం చెప్తావు, ఇన్నాళ్ళు చెప్పలేంది సడన్గా చెప్తుంటే నా నుంచి ఏం ఆశిస్తుందో అని అనుకుంటారేమో. మన హృదయంలో ఎదుటివారు బాగుగా ఉండాలని నిజముగా నీ నోరారా దీవెన పలికేవనుకో, 7 అంతల దీవెన నీ మీదకి వస్తుంది. ఇంతకంటే గొప్ప మర్మం ఈ లోకంలో లేదు. హల్లెలూయా చెప్పండి. మరి మీరు మీ కుటుంబాలను దీవిస్తారా? మీ ఇంటి ముందున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా? మీరు ఆశీర్వాదంగా ఉండాలి. అయ్యా మీరు ఆశీర్వాదంగా ఉండాలి. నిజముగా దీవించాలి. ఉట్టుగా దీవిస్తారు చాలామంది. ఎవరు అడిగినా ప్రార్థన చేస్తున్నామా, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, ఉట్టిది ఎవరి కోసం ఎవరు చేయరు.
నిజంగా ప్రార్థన చేయటం అనేది చాలా భారం ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెబుదాం. మరి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు గత నెల తైలాభిషేక ప్రార్థన నుండి ఈ ప్రార్థన వరకు తన రెక్కల చాటున ప్రభు మనల్ని ఎంతగానో భద్రపరిచి ఉన్నారు. మరి మన ప్రార్థనలకు వచ్చినటువంటి కొన్ని సాక్ష్యాలు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. మరి ఈ నెలలో మొన్న విజయవాడలో దేవుడు అద్భుతంగా పరిచర్య జరిగించారు. విజయవాడలో వచ్చినటువంటి ఆ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ సువార్త ప్రకటించి వారందరి కొరకు చేతులుంచి ప్రార్థన చేయటానికి దేవుడు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. విజయవాడలో బలమైనటువంటి ఆరాధన జరిగింది. ఆ గోదావరి నది ఒడ్డున చాలా బలమైనటువంటి పరిచర్య జరిగింది. దేవుడు మనకి గొప్ప ప్రదేశాన్ని, స్థలాన్ని కూడా ఇవ్వబోతున్నాడని విశ్వసిస్తూ ఉన్నాను. మరలా విజయవాడ ప్రజలందరికీ ప్రార్థన చేసి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళటం జరిగింది. రాజమండ్రిలో కూడా బలమైన సేవ. రాజమండ్రి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి దేవుని ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరి కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎన్నో బలమైన కార్యాలు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే మన విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువారు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు ప్రభువారు గుడ్డివారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కుంటివారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా ప్రభువుని బాగు చేయమని అడిగినప్పుడు ప్రభువారు ఒకటే మాట అన్నారు, నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు బాగుపడతావని నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందయ్యా, అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నప్పుడు కుంటివాడు దిగ్గున లేవటం, కుష్ఠరోగి బాగుపడటం, గుడ్డివారు చూడటం, ప్రియులరా ఎన్నో బలమైన కార్యాలు. అందుకనే మన జీవితము విశ్వాస పునాది మీద ఆధారపడి ఉంటుంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆయన తప్పక కరుణిస్తాడని, ఆయన తప్పక దీవిస్తాడని బలమైనటువంటి విశ్వాసంతో మనం ఉన్నాం. ఆయన 100% మన పట్ల కార్యము జరిగించునుగాక. మరలా అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. విశాఖపట్నంలో కూడా దేవుడు బలమైన సేవను జరిగించారు. విశాఖపట్నం అందరికీ కూడా ప్రార్థన చేసి, విశాఖపట్నం చాలామంది ఒరిస్సా నుంచి కూడా వస్తూ ఉన్నారు. మన ప్రార్థనా శక్తి లోకమంతా వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ విశాఖపట్నం నుంచి మరి కాకినాడ వెళ్ళటం జరిగింది. కాకినాడలో 2 ఆరాధనలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించి ఉన్నారు. ఆ 2 ఆరాధనలు కూడా ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. మళ్ళీ అక్కడి నుంచి రావులపాలెం శనివారం, ప్రతి నెల 2వ శనివారము రావులపాలెంలో ప్రారంభం చేస్తూ ఉన్నాం. మీటింగ్ ఏర్పాటు చేస్తుంటే దేవుని కార్యములు, మనం ఎక్కడికి వెళ్ళి ఏ స్థలములో అడుగుపెట్టి ప్రార్థించినా దేవుడు అక్కడ మనకి సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో రావటం వలన ఇన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి రావులపాలెం ప్రజలకు కూడా శుభవార్త ప్రకటించి మళ్ళా సికింద్రాబాద్ వెళ్ళాను. మరలా నిన్నంతా టీవీ స్టేషన్లో మీ అందరి కొరకు వాగ్దానాలు ప్రకటిస్తూ, స్పాన్సర్ చేసిన వారి గురించి ప్రార్థన చేస్తూ మళ్ళీ సాయంకాలం బయలుదేరి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. నా శరీరము, నా బలము, నా యవ్వన జీవితం అంతా దేవుని కొరకు నేను ఖర్చు చేస్తూ ఉన్నాను. నాకు పరలోకములో ఫలము అధికము కాబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో శుభవార్త ఏంటంటే, మనం తొందరలో ఇతర రాష్ట్రాల్లో కూడా సేవ ప్రారంభించబోతూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో కూడా తైలాభిషేక ప్రార్థన ప్రారంభించబోతున్నాం. దుబాయ్లో ప్రారంభించబోతున్నాం. సౌదీలో, అబుదాబి, అన్ని దేశాలు తిరగబోతూ ఉన్నాం. ప్రతి చోట దేవుని సాక్షిగా ఉండబోతూ ఉన్నాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు, ఆత్మాభిషేకం నిమ్ము రూపుండ ఆత్మావి. అందరూ పాడదాం. ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని చితివి ప్రియ మారనా
హృదయాంతరంగమునా. తప్పుడు పెడదాం. దేవుడు నిన్ను కూడా ప్రతి చోట సాక్షిగా వాడుకుంటాడు. ప్రతి చోట నీ చీకటి వెలుగుగా ఎలా మారిందో అలా సాక్షిగా వాడుకుంటాడు. యేసు త్వరగా వచ్చుచున్నాడు. నీ రక్త ప్రవాహమునా నా రోత హృదయమును. పాడదాం. నీ రక్త ప్రవాహమునా నా రోత హృదయమును పవిత్రపరచు తండ్రి. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు. అందరూ పాడదాం, స్తుతిద్దాం, అర్థం చేసుకుంటూ. పాపమును కడిగి ప్రియ యేసుని ప్రీతివి ప్రియమార నా హృదయం హృదమారవసి జోనా హృదయాంతరంగమునా. ప్రతి చోట నీ సాక్షిగానే మరలా పాడుదాం. నేను నీ సాక్షిగా ఉండాలి బాబుని. ప్రతి చోట నీ సాక్షి ప్రభువా నేను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నాట్లో. ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయరు. చేతులు పైకి ఎత్తి కొడదాం. ఆత్మాభిషేకం కావాలి. ఆత్మీయ రూపమున ప్రియ యేసుని ప్రీతివి ప్రియమార నా హృదయం హృదమారవసి జోనా హృదయాంతరంగమునా. వికసించి విశ్వాసము వాక్యమును చదువగనే. వికసించే నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మా విశ్వాసం ఎంతగా బలపడుతుంది బాబు. నడిపించుము చేరీతి నీదు దారి నడిపించుము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను మనమందరం ఆయన సాక్షిగా ఉండులాగున ఆయన ఆత్మాభిషేకము ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపమున ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపమున. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుడు నిన్ను కూడా ప్రతి చోట సాక్షిగా నిలబెడతాడు. మరి మీరు మా ఏలూరు రారా అండి, అలా వెళ్ళిపోతారా అని అనుకుంటున్నారా? మీ ఏలూరు వస్తా, మీతో ఉంటా, మీ కొరకు ప్రార్థిస్తా. మీలో కొందరు కూడా నాతో రాబోతూ ఉన్నారు. మనం అందరం సొంత ఫ్లైట్ వేసుకుని వెళ్ళాలి సువార్త. మీకు పాస్పోర్ట్లు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి పాస్పోర్ట్లు? పాస్పోర్ట్లు చేయించుకోండి. ఉట్టుగా ఎక్కితే రానివ్వరు ఎవరు మిమ్మల్ని. ఓకే, మీరందరూ బాగుపడిపోవాలి. మీకు మంచి గృహాలు ఉండాలి. మీ కుటుంబంలో నీ భర్త నీవు అందరూ రక్షించబడాలి. నీ పిల్లలు బంగారు భవిష్యత్తులో స్థిరపడాలి. అప్పుడు నువ్వు దేవుని సాక్షిగా లోకమంతా తిరిగి దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడని నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్. మరి కొన్ని సాక్ష్యాలు చూద్దాం. సికింద్రాబాద్లో 17 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సికింద్రాబాద్ నిన్న ఆరాధనకు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం విందాం. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి నా వందనాలు.
నా పేరు శివరంజని, నా భర్త పేరు శ్రీనివాసరావు. మాకు వివాహం అయ్యి 17 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎక్కడా మాకు ప్రాబ్లం ఇదే అని చెప్పలేదు. కానీ మేము దేవుడి మందిరానికి వెళ్ళే వాళ్ళమి. మాకు మా అమ్మమ్మ ద్వారా మేము ఫలానా దగ్గర ప్రార్థనా శక్తి అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి, తప్పనిసరిగా పిల్లలు పుడతారు అని చెప్పారు మాకు. మేము అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. 8 నెలలు వచ్చాము. తర్వాత అయ్యగారు ఎప్పుడు వచ్చినా సరే మీరు కుమారిని ఎత్తుకొని వస్తారు, వెళ్ళండి, మీరు గొప్ప సాక్ష్యం చెప్తారు, వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అయ్యగారు చెప్పిన విధంగా అదే నెలలో మేము కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు కుమారుని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్తున్నాం మీ అందరికీ. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. సాక్ష్యం వెంటనే గట్టిగా చప్పడగొట్టి ప్రభుని కనపరచాలి. ఇది మామూలు గారిడియా ఏంటిది? ఎంత ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమై ఉండాలి, ఆయన మనసు మార్చుకుని వెంటనే అక్కడ కార్యము జరిగించాలి. ఇంత పెద్ద ప్రాసెస్ జరగాలంటే ప్రార్థన వెళ్ళే స్థలము మనుష్యుడి దగ్గర దేవుని ఆత్మ బలంగా ఉండాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. సికింద్రాబాద్ చాలామంది బిడ్డలను ఎత్తుకుని వస్తున్నారు. ఆరాధన అయిన తర్వాత కొంతమందికి సమయం ఇస్తున్నాను, వారు అపాయింట్మెంట్లు తీసుకుంటున్నారు. నాకు ఎంతగా ఉంటుందంటే మీ అందరికీ కొంత సమయం ఇచ్చి మాట్లాడాలనే ఉంది. అది కొంతమందికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. సికింద్రాబాద్లో ఆరాధన అయిన తర్వాత 1 వారం 2 వారాల ముందు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఉచితంగానే, ఫీజు అయ్యే ఉండవు. వారు వచ్చి కొన్ని కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఉంటే వారికి టైం ఇస్తున్నాను. ఒక 15-20 మందికి ఫ్యామిలీలకి ఇస్తుంటే ఒక 50-60 మంది వచ్చి ప్రార్థన అవసరతలు చెప్పుకుని వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉన్నారు. నేను మొన్న ఆదివారం కొందరికి ప్రార్థన చేసినప్పుడు మీరు ఎలా వచ్చారు ఏంటంటే, అయ్యా నేను 2 మాటలు చెప్పొచ్చా దైవజనుడా అందొక చెప్పమ్మా అన్నాను. పాస్టర్ గారు, నా భర్త పలానా ఉద్యోగం చేస్తున్నాడు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అయితే మాది సైదాబాద్ ఎక్కడో చెప్పారు. నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, మా కష్టాలు పోవటానికి, మమ్మల్ని ఆదరించడానికి ఇంతమంది సేవకులు కనబడుతున్నారు, ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి బాబు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకో అంటే నేను ఆదరించబడతాను, దీవించబడతానని అలా వరుసను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకు దర్శనం ఇచ్చి, ఇదిగో ఇసాకు పాస్టర్ ఉన్నాడు కదా, వెళ్ళి ప్రార్థన చేయించుకో. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మరొక సహోదరు అన్నది, నేను అడుగుతున్నాను, నాకు మంచి సహవాసం కావాలి, మంచి దైవజనుడు కావాలి బాబు, ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకోవాలని అడుగుతుంటే ఆ టీవీలో వాక్యం వస్తుంది. వాక్యం వచ్చిన రోజు దేవుడు మాట్లాడేట, ఒక స్టేజ్ మీద ఇసాకు పాస్టర్ గారు మాట్లాడుతుంటే కింద బంగారు పాదాలు కనపడినాయి. ఇక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడంట ఆయనతో, ఆమెతోటి. ఆమె వేరే ప్రాంతం, ఆమె వచ్చింది. ఈసీఎల్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. వారు ప్రార్థన చేస్తుంటే కుమార్తె అమెజాన్ కంపెనీలో పెద్ద మేనేజర్గా చేస్తుంది. వారింట్లో కొన్ని అవసరతలు ప్రార్థనలు కావలసినప్పుడు ఆమె ప్రార్థన చేస్తే, అమ్మా ఇదిగో ఇసాకు పాస్టర్ ఈజ్ ఏ రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని దేవుడు ఆమెకు బయలుపరిచాడట. ఆమె ప్రతి వారం వస్తుంది. నేను వస్తున్నారు కదా అనుకుంటున్నాను. ఆశ్చర్యం ఏంటంటే మన పరిచర్యలోకి వచ్చిన ఎవరు కూడా ఒట్టిగా రావట్లేదు, దేవుడే మిమ్మల్ని తోడుకుని వస్తూ ఉన్నాడు. ఇది చివరి దినాల్లో దేవుడు మనకిచ్చిన అభిషేక పరిచర్య. చాలామందితో దర్శనంలో మాట్లాడుతున్నాడు. దైవజనుడు మీరెవరో మాకు తెలియదు, మిమ్మల్ని టీవీలో కూడా చూడలేదు, దేవుడు చూపించాడు, నిజమైనటువంటి పరిచర్య నేను కనుగొన్నానని ప్రజలు తరలి వస్తున్నారు. అందుకనే మన వెనకాల ఎవరు లేరు, మన ముందు ఎవరు లేరు. ఈ మోకాళ్ళ ప్రార్థనతో కడుతున్న ఈ సేవ అనమాట. ఆమెన్. నా తండ్రికి దేవుడు చెప్పాడు, నీకు మగబిడ్డనిస్తాను, ఇస్సాకు పేరు పెట్టని. ఆయన ఇచ్చిన వాగ్దానము దేవుడు మా కుటుంబంలో నెరవేర్చటం, అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, నాన్న అమ్మ ఇందులోనే ఈ వాక్యములోనే మమ్మల్ని పెంచటం ద్వారా ఇంత పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము నా మీదకి రావటం ద్వారా నేను మీ మధ్య ప్రార్థిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. నేను ఒక మెసెంజర్గా, ఒక వర్తమానికుడిగా ఉంటున్నాను, కానీ కార్యము జరిగించువాడు పరమ తండ్రి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెబుదాం.
ఆమె అన్నది కదా, ఇలా దైవజనుడు ఇలా చెప్పాడు, ఇది ఇలాగ బోధించారంటే ఈరోజు నేను కుమారుణ్ణి ఎత్తుకుని వచ్చానంటే సో ప్రజలలో సత్యవాక్యాన్ని, ఆత్మ సంబంధమైన ప్రవచనాన్ని ప్రకటించే సేవకులు చాలా అవసరమై ఉన్నది ఈ రోజుల్లో. దేవుడు మీ పట్టణంలో కూడా, మీ ప్రాంతంలో కూడా గొప్ప ప్రవక్తలను లేవనెత్తబోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి మోకాలు వంగును అన్నాడు ఆయన. ప్రతి ఇంటికి రక్షణ సమీపముగా ఉన్నది. రెండవ సాక్ష్యం చూద్దాం. జీవంగల దేవుని సన్నిధానంలో తాడేపల్లిగూడెంలో ఒక సహోదరి గొప్ప సాక్షి చెప్పింది. 22 సంవత్సరాలకి గర్భఫలం వచ్చిందనమాట. ఎందుకంటే ముందు కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు పెద్దోడు అయ్యాడు. ఆ కొడుకుకి 22 సంవత్సరాలు వచ్చినాయి. పెద్దోడు అయిన తర్వాత పెళ్లి సంబంధాలు వచ్చినాయి, పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఆ సంవత్సరానికి, పెళ్ళైన సంవత్సరం భార్య గర్భం ధరించి కొడుకుని కన్నది. మళ్ళీ ఈమెకి మనవడు కూడా పుట్టాడు అనమాట. అయితే ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే, కొడుకుకి పెళ్లి చేశాను కదా అనుకుంది, కొడుకు బిడ్డ పుట్టాడు కదా అనుకుంది, పెళ్లి చేసాను బాగున్నారనుకుంది. ఆ కుమారుడికి రోడ్డు యాక్సిడెంట్లో ఆ మనుషుడు చనిపోవాల్సి వచ్చింది. మనుషుడు చనిపోయాడు. చంటి బిడ్డ పుట్టాడు, తండ్రి చనిపోయాడు. ఈ కన్న తల్లికి ఎంత బాధ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా శోధించారు, వేధిస్తున్నారు. ఒకగానొకడు పుట్టాడు, ఆడున్నాడని కూడా ఆడు లేడు, నీవు పిల్లలు లేని దానివి, నీవు అలాగని ఎన్నో మాటలు మాట్లాడి బాధ పెడితే, నేనేం చేయను, నేను పాపం చేసేనా, మళ్ళీ నాకు ఇప్పుడు పిల్లలు పుడతారా, 22 సంవత్సరాలు వచ్చింది, మనవణ్ణి చూస్తుంది కానీ ఆమెకి సంతోషం లేదు. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ రకరకాలుగా మానసికంగా కృంగదీస్తూ ఉంటే, అప్పుడు ఆమెకి ఒకరు చెప్పారు, అమ్మా 22 సంవత్సరాలను ఏడవకు, దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ఒకడున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు. 23 సంవత్సరాలు కూడా గర్భఫలం వచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. 24 ఉంది, 25 సంవత్సరాలకి, 26 సంవత్సరాలకు పుట్టిన పిల్లలు ఉన్నారు. దేవుడు నీకు కూడా ఇస్తాడు, నువ్వు ప్రార్థనా శక్తికి రా అని పిలిస్తే. వారు భార్య భర్తలు సిద్ధపడి వచ్చారు. ఏం కావాలన్నాను. అయ్యా నాకు కొడుకు పుట్టాడు, 22 సంవత్సరాల వయసులో పెళ్లి చేశాను, మళ్ళీ ఆడు కొడుకు పుట్టాడు, కానీ నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు, అవమానం తట్టుకోలేకపోతున్నాను, నేను మళ్ళీ గర్భం ధరిస్తానా, నాకు మళ్ళీ మగపిల్లడు పుడతాడా అంది. మన దగ్గర ఏముందంటే దేవుడిచ్చిన కృపావరం మన దగ్గర ఉంది, దేవుడు మనకిచ్చిన అభిషేకం ఉంది. నేను అన్న ఏడవకమ్మా, నేను ప్రతిష్ఠ చేస్తాను, నేను ప్రార్థిస్తాను, నా ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. తైలం తీసుకుని ఆమె శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసి యేసు నామములో గర్భం ధరించు అని చెప్పి దీవెన ప్రకటించడం జరిగింది. ప్రార్థన చేసిన 2 నెలలకు ఆమె గర్భం ధరించింది. 22 సంవత్సరాలు గర్భం ధరించింది, మళ్ళీ గర్భవతిగా వచ్చింది. దైవజనుడా నువ్వు ప్రార్థించావు, దీవెన ప్రకటించావు, నేను గర్భం ధరించాను, ఇప్పుడు మగపిల్లడు పుడతాడు కదండి. 100% మగపిల్లడు పుడతాడు. మన యేసు నామం ఎలాంటిదంటే కోల్పోయినవన్నీ అడిగితే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. మొన్న 9 నెలలు కంప్లీట్ అయింది, మగపిల్లడు పుట్టాడు. ఆ మగపిల్లని ఎత్తుకుని తాడేపల్లిగూడెం వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. ఇదేమన్నా కడుపు నొప్పి తగ్గిన సాక్ష్యమా, గొంతు నొప్పి తగ్గిన సాక్ష్యమా? ఇలాంటి సాక్ష్యాలు అలాంటివి కాదు. ఇది పరలోకం నుండి దిగి వచ్చి దేవుడు చేస్తున్న గొప్ప కార్యములో ఈ సాక్ష్యం ఇద్దాం. వారి భార్య సుజాత, వీరు పిప్పర, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబుకి 22 సంవత్సరాలు. ఆ బాబుకి కూడా వివాహం జరిగి తనకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు, వారి కుమారుడు అత్తగారి వైపు నుంచి ఇంట్లో అంతా సమస్యగా ఉండి వారు ఎంతగానో నిందిస్తున్నప్పుడు, నీవు గొడ్డిబొద్దానివి, నీకు పిల్లలు ఉండరు, ఉన్న ఒకడు చనిపోయాడని అందరూ నిందిస్తుంటే వారి బావగారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు 23 సంవత్సరాలకి కూడా గర్భఫలం పొందుకున్న వారు ఉన్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వీరు వచ్చారు. వచ్చిన 2 నెలలకే దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు. తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టాడు, 22 సంవత్సరాలు. ఆ కుమారుడికి వివాహం జరిగింది, తనకు మళ్ళీ బిడ్డ పుట్టాడు. చనిపోవడంతో వీరు బాధపడుతుండే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడు
మళ్ళీ వారి పట్ల కార్యం చేసి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని చూడండి. 16 సంవత్సరాలు అయింది, మెచ్యూర్ అవ్వలేదు అమ్మాయి. తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. అమ్మాయి ఇంకా పెద్దది కాలేదు, మెచ్యూర్ అవ్వలేదు, ఫంక్షన్ అవ్వలేదు, ఎలాగా అని చాలా వేదనగా ఉన్నప్పుడు వారు ప్రార్థనా శక్తికి వెళ్తే అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పారట. వారు ఏం చేశారంటే మన ప్రార్థనా శక్తికి వచ్చారు. ఏంటమ్మా అన్నాను. మెచ్యూర్ అవ్వలేదయ్యా బిడ్డ, ఇలాగుంటే లైఫ్ లేదు కదా, జీవితం అంతా పాడైపోయినట్టు అయిపోయింది అని ఎక్కెక్కబడి ఏడిస్తే తైలం తీసుకుని యేసు నామములో ఈ బిడ్డ ఫలింపులోకి వచ్చునుగాక, ఆత్మాభిషేకం బిడ్డను తాకునుగాక అని దీవుని ప్రకటిస్తే అద్భుతమైన అమ్మాయి మెచ్యూర్ అయింది. చూడండి వారు ఎలాగొచ్చి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం మీద లక్ష్మి రావణపాలెం నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తెకు 16 సంవత్సరాలు వచ్చినా కూడా తను మెచ్యూర్ అవ్వడం లేదని దైవజనుల దగ్గరికి వారు తీసుకొని వచ్చి ప్రార్థన చేయించారు. ఆ కుమార్తె విషయమై దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డ జీవితంలో కార్యం చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిన 2 వారాలకి తర్వాత తను మెచ్యూర్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం ప్రభువుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొక రకమైన సాక్ష్యం ఇద్దాం. 2 ఆడపిల్లలు ఉన్నారు, మగబిడ్డ కావాలని వాళ్ళు విశ్వాసంతో వచ్చారు. నేను అడిగాను ఏం కావాలంటే మగబిడ్డ కావాలండి. మగోడికి చాలా డిమాండ్ ఉంది అనుకుంటాం, కానీ ఆడు పుట్టే వరకునే డిమాండ్, పెరిగాక డిమాండ్ లేదు. ఇప్పుడు మగవాడి పిల్లలకి ఎవరికి సంబంధాలు ఎక్కట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆడపిల్లలు దొరకట్లేదు, మగపిల్లలే. రీలరా ఈ సాక్ష్యం ఇద్దాం. ఇసాకయ్య గారికి వందనాలండి. మాది రాయవరం అండి, రాయిలు ఎలా అవుతుంది. నాకు 2 ఆడపిల్లలండి, మగపిల్లడి కొరకు ఉంచుకున్నానండి. రెండో పిల్లకి 3వ సంవత్సరం వచ్చాక కన్సీవ్ అయ్యానండి. మగపిల్లడి కోసం ప్రార్థన చేయించుకుందామని మా బావగారికి మా అక్కకి చెప్పానండి. ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన వల్ల మగపిల్లడు పుడతారని చెప్పారండి. 7 నెలలు తప్పకుండా వెళ్తే కంపల్సరీ పుడతారని చెప్పారండి. అలాగనే ప్రార్థనకు వచ్చానండి. ఇసాకయ్య గారికి చెప్పానండి నాకు మగపిల్లడు కావాలని చెప్పానండి. నీకు మగపిల్లడు పుడతారని చెప్పారండి నాకు. నేను ఆ ప్రార్థన వలన ఎంతో నేను మాట్లాడుచుండగానే నాకు ఆయన సాక్షిగా నిలబడించారండి. నాకు మగపిల్లడు పుట్టి 2వ నెల అండి. ఇప్పుడు మా 2 బిడ్డలకి చేతులు పైకెత్తి గట్టిగా చప్పటపడదాం. ఆశించిన ప్రతి కార్యము దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు కృపావరాలు ఇచ్చాడు కనుక ప్రార్థిస్తున్నాను. మీరు ఏ విషయంలో బాధపడకండి. నేనున్నా ప్రార్థించటానికి, పొందుకోవడానికి మీరున్నారు, ఇవ్వటానికి మహానుభావుడు పైన ఉన్నాడు. మీరు ఏ భయము చేత కృంగిపోకండి, మీరు బహుధైర్యంగా ఉండండి. ఆత్మ మీకు తోడైండును గాక. వాక్య భాగానికి వెళ్దాం. జీవం గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో పాడదాం. మీరు పాడాలి. ఆగండి, ఆర్కెస్ట్రా సార్. నేను మీరు పాడితే వినాలనుకుంటున్నాను. మీరు పాడింది నాకు వినపడితే అది పైకి వెళ్తుంది. ఓకేనా? రెడీగా ఉన్నారా? రెడీగా ఉండి చెప్పరే ఇలాగని చెప్పండి. అది నేను 3 అంకులు చదువుతున్నప్పుడు పాడాలి. 1 2 3 ప్రతి అబ్బా వెనకాల వారు గట్టిగా ఆగండి ఆగండి. వెనకాల చైర్లో కూర్చున్న వాళ్ళు, అవతల మధ్య నుంచి ఉన్నవారు మీరు పాడండి. 3 అంగులు చదవండి. స్టార్ట్. 1 2 3 ఇక్కడ రావాలి. అది చాలా అందరం కలిసి పాడదాం. ఆగండి, చాలా బాగా పాడారు మీరు కూడా. అందరం కలిసి పాడదాం. 1 2 3 ప్రతి చోటని ప్రభువా నేనుండు నాట్లో. హాల్లో ఉన్నవారు, కింద ఉన్నవారు, పైన ఉన్నవారు, ఆ మూలలో ఉన్నవారు అందరూ నువ్వు పాడితే దేవుడు ఆమేన్ అంటాడంతే. తదస్తు అంటాడు. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఆత్మీయ మరలా పాడదాం.
ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాలో పడదాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుణ ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుణ ప్రియ యేసుని స్థితివి ప్రియమార హృదయం హృదమారవసిచునా హృదయాంతరంగమునా. హల్లెలూయా. వాక్య భాగాన్ని తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైకెత్తి చూపించండి. బైబిల్ ఉన్నవారు చూపగలరా? అందరు దించి ద్వితీయోపదేశకాండం 5వ పుస్తకం. నేను 3 అంకులు చదువుతాను, అందరూ చదవాలి. స్టడీ 1 2 3. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. నాతో ఈ మాట చెప్పాలి మీరందరూ కూడా. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను గట్టిగా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. పశ్చిమ దక్షిణ దిశలను స్వాధీనపరచుకొనుము. దేవుడి దినాన్ని బలమైనటువంటి వాగ్దాన ప్రవచన మాటను దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. పశ్చిమ ఏ దిశగా ఉంది? 4 దిశలు ఉంటాయి కదా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మీరు కూర్చున్న చోట నుండి పశ్చిమ ఏ దిశగా ఉంది? మీకు దిశలు తెలియవా? దిశలు తెలితే ఎక్కడికి ఎందుకు వస్తామండి? ఆ దిశకే పోదాం కదా అండి అన్నట్టున్నారు. తూర్పు, ఓకే, తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తరం, ఓకేనా, దక్షిణం. ఈరోజు మీ ఇంటికి వెళ్ళాక ఫోన్లో ఎక్కడ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి మీరు తీసుకుని వెళ్ళండి. దేవుని సేవకుడిగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, మీరు 2 దిశలలో భూమిని స్వాధీనపరచుకుంటారు. 2 దిశలలో ఆశీర్వాదం మీ కొరకు దాగి ఉంది. అది ఏ దిశగా ఉందో కూడా చెప్తున్నాడు చూడండి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోవటం. ఇదేంటో అనేది, ఎలాంటిది అనేది వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. ఎవరు ఈ నఫ్తాలి? వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే నఫ్తాలి ఎవరంటే యాకోబు యొక్క 6వ కుమారుడు. ఎవరు కుమారుడు? యాకోబు యొక్క 6వ కుమారుడు నఫ్తాలి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, జీవము గల దేవుని సన్నిధానంలో నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. ఏంటి? పోరాడి గెలుచుట. గెలిచినవాడు, పోరాటములో భయపడి వెనక్కి వెళ్ళిపోయిన వాడు కాదు. పోరాటము చివరికి గొప్ప అంతిమ విజయానికి దారితీస్తుంది. ప్రియులారా, నఫ్తాలి విషయంలో రాహేలు చాలా ప్రేమగా చూసేది. బిల్వా కుమారుడైన నఫ్తాలి, రాహేలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కొన్ని అనుభవాలను బట్టి రాహేలు ఈ పేరు పెట్టింది. 30వ అధ్యాయము జీవం గల దేవుని సన్నిధిలో ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం చూస్తే మనకు అక్కడ కనపడుతుందా?
చదవండి. రాహేలు కృప విషయమై నఫ్తాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరితో పోరాటం? జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, కానీ ఈరోజు మీకు శుభవార్త. ప్రతిదీ ఆత్మ సంబంధంగా మీకు ఎప్పటికప్పుడు ఆ అర్థాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మీకు నాకు ఏంటంటే, మనం ఇంతవరకు ఎన్నో పోరాటాల్లో ప్రయాణం చేస్తున్నాం కదా. నీ పోరాటము విజయానికి దారి తీస్తుంది. నీ పోరాటము విజయానికి దారి తీసిందే. నీ పోరాటానికి దేవుడు గొప్ప విజయాన్ని ప్రకటించాడు. అది కోర్టు కేసో, లేకపోతే ఏదైనా బంధకమో, ఆస్తి తగాదాలో, ఏదైనా దేవుడు నీ పక్షముగా జయము ప్రకటిస్తున్నాడు. దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడని నమ్మిన వారందరూ కూడా ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7. పోరాడి గెలిచిన అనుభవము మీ శిరస్సు మీద కిరీటముగా ఉండునుగాక. మీరు అనుకున్న కార్యము జరుగుతుంది. నఫ్తాలి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే, పోరాడి గెలుచుట, గెలిచినవాడు. అందులో నుండి కృపావాక్యము ఈ చివరి దినంలో దేవుడు మనకిచ్చే గొప్ప మాట ఏంటంటే, మనందరికీ శుభవార్త, పోరాటములో విజయము దాగి ఉన్నది. చాలామంది పోరాడి అలసిపోయి మన వల్ల కాదులే, మనకి విజయం రాదులే, మనం నెగ్గలేములే, మనం ఓటమి పాలైపోతాం, ఎందుకని తగ్గిపోతారు. కానీ నీ పోరాటము చివరి దశకు వచ్చింది. విజయము నీ ఇంట్లో జరగబోతా ఉంది. గర్భఫలము జరగబోతా ఉంది. ఇల్లు కట్టి సాక్షిగా ఉంటావు. అప్పులన్నీ తీర్చి తలగానే నిలబడతావు. రోగము నుండి బాగుపడి ఆరోగ్యవంతుడి సాక్షిగా నిలబడి మరలా తిరిగి పాలన చేస్తావు. మరలా ప్రభుత్వము చేస్తావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నఫ్తాలికి 4 కుమారులు పుట్టారు. ఎంతమంది కుమారులు పుట్టారు? 4 కుమారులు కూడా 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు. అసలు వారు బహు పెద్ద సంతానం అయిపోయారు అనమాట. నఫ్తాలికి దేవుడు సంతాన భాగ్యం ఇచ్చాడు. సంతాన భాగ్యం ఇచ్చే నఫ్తాలి దేవుని భయం ఉన్నవాడు. బాగా గమనించండి. నఫ్తాలి యాకోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎన్నో సమయాలు అనుసరించినట్టు చరిత్ర చెప్తా ఉంది. రాహేలు కూడా నఫ్తాలికి దేవుని ప్రేమ గురించి బోధిస్తూ ఉండేది. అయితే ఈ నఫ్తాలికి పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది, 4 కుమారులు పుట్టారు. 4 కుమారులు కూడా 4 కుటుంబాలు పెద్దగా అయిపోయినాయి. అయితే వారి జీవితం అంతా కూడా చాలా ప్రారంభము అరణ్య సంచారముగా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఎలా మారింది? అరణ్య సంచారమే. అరణ్యములో ఎక్కడికైనా వెళ్దామంటే, ఎందుకంటే దేవుని కృప ఆశీర్వాదం వచ్చే ముందు బలమైన కీడు కూడా మనల్ని వెంబడిస్తుంది. ఎక్కడ కీడు ఉంటుందో, ఎక్కడ శ్రమ ఉంటుందో, అక్కడే దేవుని ఆశీర్వాదము బలముగా దిగి వస్తుంది. మనం ఏడుస్తున్నాం కదా, మనకు అన్యాయం జరిగిందని బాధపడతాం కదా, దాని వెనుక దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడు. కీడు చాటు మేలు దాగి ఉంది. భయపడకండి. నఫ్తాలి సంతానము 4 కుమారులు, మళ్ళీ వారి పిల్లలు. అయితే వారు ఎక్కడైనా ఒక భూభాగాన్ని స్వాధీనపరుచుకుందామంటే మంచి భూభాగాలన్నీ అందరూ తీసుకున్నారు. కానీ ఈ యొక్క నఫ్తాలి గోత్రానికి సంబంధించి భూభాగము రావటానికి చాలా సమయం పట్టింది. వారు అరణ్యములోనే సంచారకులుగా ఉన్నారు. అరణ్యములో సంచరిస్తున్నారు. ఎక్కడ మంచి భూభాగం దొరుకుతుంది? మానవుడు ఎక్కడ జీవిస్తాడు చెప్పండి? మనం ఎక్కడ ఉండగలం? మీరు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల ఎందుకు ఉంటున్నారు? నీరు ఎక్కడుంటుందో అక్కడ మానవుడు ఉంటాడు. నీరు, అలాగనే పవరు, కరెంటు, నీరు, కరెంటు ఉండి, నీరుండి అన్నీ ఉంటే
భూమి పంట పండటానికి, దానిని సాగు చేసుకోవటానికి నేను ఐగుప్తుకి వెళ్ళాను. ఈజిప్ట్ దేశాన్ని 2 మార్లు నేను దర్శించాను. చాలా ఫ్లైట్ దిగిన చోట అక్కడ అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా చెప్తున్నాడు, లక్కగా ల్యాండ్ అయింది అన్నాడు ఆ రోజు. అంటే అది ఇసుక ప్రాంతం అన్నట్టు, అంతా అరణ్యము, అంతా ఒక ఎడారిలాగా ఉంది. సడన్గా సుడిగాలి తుఫాను కింద వచ్చి ఇసుకంతా వచ్చి ఆ రన్వే మీదకి వచ్చేస్తుందట. నేను చాలా టెన్షన్ పడ్డాను. గాలి వాతావరణం బట్టి మన విమానం మంచిగానే ల్యాండ్ అయింది అన్నాడు. దిగిన తర్వాత ప్రయాణం చేస్తూ ఉంటే ఇసుకలోనే ప్రయాణం. అబ్బా ఏంటి ఇసుక అనుకున్నాను. నేను ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆ ప్రాంతము పూర్వము గొప్ప వైభవంతో ఎందుకు ఎదిగిందంటే ఆ ఐగుప్తు దేశము మధ్య నుండి నైలు నది వెళ్ళింది అనమాట. పెద్ద కాలువ, గోదావరి నది వెళ్ళింది. ఆ నది నీరు ద్వారా ఐగుప్తులో ధాన్యము పండుతూ ఉండేది. అక్కడ బంగాళదుంపలు, టమాటాలు. చూడండి, మన కరువు వచ్చినప్పుడు సడన్గా ఉల్లిపాయ దొరకకపోతే ఏమైంది? ఉల్లిపాయలు ఎక్కడి నుంచి తెప్పించారు మన ముఖ్యమంత్రి గారు? చెప్పాలి. గవర్నమెంట్ ఐగుప్తు నుంచి ఓడల మీద వచ్చేసి మనకు ఉల్లిపాయలు. నీరున్న చోట పంటలు పండుతాయి. అలాగనే ఈ నఫ్తాలి కుటుంబము అన్ని రకాలుగా బాగున్నాం, కానీ మాకు ఉండటానికి స్థలము లేదు, మాకు భూమి లేదు, మేము దిక్కులేని వాళ్ళగా అయిపోయాము అని అనుకున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నఫ్తాలి గోత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతం ఏంటంటే నఫ్తాలికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండంలో కనబడుతుంది. ఏమంటున్నాడు? దేవుని కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. అందరు చెప్పాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. చూడండి, స్వాధీనపరుచుకునే ముందు, భూమి కలిగే ముందు, ఐశ్వర్యం వచ్చే ముందు దేవుడు ఏం చేస్తాడంటే కటాక్షము చూపుతాడు. ఏం చూపుతాడు? కటాక్షము చేత తృప్తి పరుస్తాడు అనమాట. ఆమేన్. ఈరోజు మీరందరూ కూడా గమనించండి, నమ్మగలిగితే, మీకు దమ్ముండి నమ్మగలిగితే తృప్తి పొందినంత శాంతిని దేవుడు మీకు ఇస్తాడు. తృప్తి పొందినంత భూమిని దేవుడు ఇస్తాడు. తృప్తి పొందినన్ని ఇల్లు ఇస్తాడు. తృప్తి పొందినంత వ్యాపారం ఇస్తాడు. వ్యవస్థను ఇస్తాడు. ప్రభుత్వాన్ని ఇస్తాడు. పాలన ఇస్తాడు. ఆయన దీవెన చేత. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆనాడు యెహోవా దీవెన, ఈనాడు యేసయ్య దీవెన. ఆమేన్. 2 చేతులలో పైకెత్తండి. నాతో ఈ మాట చెప్పండి. కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. అలా బఠానీలు తిన్నట్టు మాట్లాడుతున్నారు. 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి. సాతానుడు మీ మాటిని పారిపోవాలడు. నేను చెప్తున్నప్పుడు చెప్పండి. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆపకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్ చెప్పండి. 2 దిక్కుల దీవెన మీకు రాబోతా ఉంది ఈరోజు. ఒక సేవకుడిగా, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడిగా మీకు నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోండి. ఇంతవరకు అరణ్య సంచారమే, ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎలానే ప్రశ్న ఉండిపోయింది. ఇప్పటి నుంచి ఆయన కటాక్షము చేత తృప్తి పొందుతారు. నఫ్తాలి 4 కొడుకులు, పిల్లలు ముందు కొంచెం దారి తప్పి జీవించారు. దేవునికి దూరంగానే ఉన్నారు. కొన్ని సమయాల్లో శపించబడిన మాటను కూడా వారు స్వీకరించి ఆమేనన్నారు. అప్పుడు ఇంకా శోధన అయిపోయింది. అయితే వారు ఏం చేశారంటే గిద్యోను యుద్ధం అప్పుడు గిద్యోనికి సహకరించారు. దైవ దర్శనం ఉన్న మనుషుడికి, గిద్యోనికి నఫ్తాలి గోత్రము నుండి మరి వారు 37,000 మంది సైనికులు సహాయం చేశారు. తర్వాత దావీదు రాజ్యంలో వచ్చిన గొడవలకి
నఫ్తాలి గోత్రికులను చాలామంది రాజ్యమును దావీదుకి అప్పగించట విషయంలో ఇది నీతియుక్తమైనదని ఆ గోత్రికులందరూ కూడా దావీదు పక్షముగా ఉండి పోరాడి దావీదు రాజును చేశారు. మంచి మంచి విషయాల్లో వారు పాలు పొందటంలో దేవుడు వారి నీతి పనులను జ్ఞాపకం చేసుకుని, వారి మంచి మనసును జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనం వారికి ఇచ్చేయండి. మీరందరూ కూడా ఆస్తికర్తలు అవుతారు. మీరందరూ ఆస్తికర్తలు అవుతారు, భూస్వాములు అవుతారు. మీ ఇంట్లో యేసు రక్షణ నిలిచి ఉండబోతా ఉంది. మీ గ్రామంలో, మీ స్వజనులలో మీరు ఆశీర్వాదంగా ఉంటారంతే. తొందరలో మీ ఇంటికి రాబోతున్నాను నేను. రానా వద్దా? మీరు పెద్ద మేడ కట్టుకోవాలి. మీ ఇంటి నిండా పని వాళ్ళు ఉండాలి, దాసదాసీలు ఉండాలి, అబ్రహాము దీవెనలు ఉండాలి. మీరు 100% ఉంటారు. నేను వస్తానంతే. ఎలాగొస్తారని అడగండి, వచ్చి తీరుతా మీ ఇంటికి. మీ ఇంటి దగ్గర అడుగు పెడతా. మీ గ్రామాలకు రాబోతున్నాను. మీరు ఆశీర్వదించబడతారు. ఏది మీ ఆశీర్వాదము? మీ పశ్చిమ దిక్కు ఏది అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఈ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దక్షిణ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ గ్రామాన్ని రక్షణ కొరకు ప్రార్థించడానికి బాధ్యత ఇచ్చాడని చెప్పాలి. యేసయ్య వచ్చేస్తున్నాడు. అందుకనే మనందరికీ భూలోక భాగ్యం ఇచ్చేస్తాడు. ఆయన రక్షణ కొరకు సిద్ధపడండి. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీరు ఆయన కటాక్షము చేత తృప్తి పొందబోతున్నారు. ఆయన దీవెన చేత నింపబడబోతున్నారు. ఏడవకండి, అప్పులున్నాయి, సమస్యలు ఉన్నాయి, ఏడవకండి. మీకు యేసయ్య ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. మీరు 2 దిక్కులను స్వాధీనపరచుకుంటారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తను అడగండి, మీ భార్యను అడగండి, మీ పిల్లల్ని అడగండి, మనకి పశ్చిమ దిశ ఏది, మన ఇంటికి దక్షిణ దిశ ఏది? ఏ అమ్మాయి ఇలా అడుగుతున్నావు ఏంటి, ఆస్తి చూసి వచ్చేవా అని అడుగుతారు. నువ్వు చెప్పు, దైవజనుడి ద్వారా దేవుడు ప్రకటించాడు, మనకి పశ్చిమున స్థలం ఇవ్వబోతున్నాడు, దక్షిణమున స్థలం ఇవ్వబోతున్నాడు, మనము భూమిని స్వాధీనపరచుకోబోతున్నాం. దేవుడు మనకి చెరువులు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఊడుపు భూమి ఇవ్వబోతున్నాడు, కొబ్బరి తోటలు ఇవ్వబోతున్నాడు, అన్ని రకాల ఫలాలు పండే స్థలాలు మనకు ఇవ్వబోతున్నాడు. ఆయన మన మీద కరుణ చూపి ఉన్నాడు. ఆయన మనల్ని దీవించి ఉన్నాడు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నఫ్తాలి దీవెనల చేత నింపబడిన స్థితి ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నఫ్తాలి వంశము అరణ్య సంచారము చేశారు. వారికి ఎక్కడ ఉండటానికి నీరు లేదు, భూమి ఉన్న చోట వారిని నిలబడనివ్వలేదు, అన్ని పంటలు పండే చోట ఎవరు కూడా వారిని దగ్గర చేర్చుకోలేదు. పండి, ఇక్కడ నుంచి పండి, మీరు ఇక్కడ ఉండకూడదు, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. అందరి చేత అవమానం పొందిన నఫ్తాలి కుటుంబం. వారు దేవుని వైపు తిరిగారు. దేవుడు వారు మరాలకి ఇచ్చాడు. అయితే వాళ్ళ మూల పురుషుని బట్టి ఆ గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. యెహోవా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకో. అందరూ 2 చేతులు పైకెత్తి, నా బ్రతుకంతా అయోమహిమైపోయిందని ఏడుస్తున్నావా? 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలు. 1 2 3 4 5 6 7. నీ రక్షణ నాకు కావాలయ్యా, నా పాపాలు క్షమించు. ఉన్నదే అమ్ముకుంటే కానీ తీరదనుకుంటున్నాను, మరలా నువ్వు 2 దిక్కులు దీవెనిస్తానన్నావేటి? ఏమో నాకు తెలియదు. నీ దాసుని ద్వారా ప్రకటించావు, దాన్ని నేను స్వీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. నీ రక్షణ నాకు కావాలి. యేసయ్య నీ ఇంట్లో ఉంటే అన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వు 2 చేతులు తలపైన పెట్టుకో. నన్ను ఆశీర్వదించే యేసయ్య, నాకు రక్షణ దయచే యేసయ్య, నా పాపాలు క్షమించే యేసయ్య, నా ఇంటిని బాగుచ్చే, నా ఇంటిని దీవించు, నా ఇంటిని ఆశీర్వదించు,
నన్ను రెండంతలుగా దీవించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఏడవకు. ఎంతకాలం అద్దింట్లో ఉండాలని ఏడ్చేవా? వారు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి, వీరు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి. ఏదో సొంత ఇల్లు అనేది ఉంది కానీ సరిగా లేదు, సరిపడట్లేదని ఏడుస్తున్నావా? ఇప్పి కట్టాలని అనుకుంటున్నావా? కడతావు, కట్టిన దాన్ని కూడా స్వాధీనపరచుకుంటావు. పశ్చిమ దక్షిణ దిక్కులు స్వాధీనపరచుకుంటావు. ఆశీర్వాదములు పశ్చిమ దిశలో ఏమున్నాయో దక్షిణ దిశలో ఆశీర్వాదాలు. నీ పిల్లలు వాడబడిటో, సాక్షిగా నిలబడిటో, కుటుంబ రక్షణ, దైవ ఆశీర్వాదం స్వాధీనపరచుకుంటావు. ఆ స్వాధీనపరచుకోవడానికి కావలసిన శక్తి యేసు నామములోనే కలుగుతుంది. రెండు చేతులు తలపైన పెట్టుకుని యేసు నామములో దీవెన నాకు ప్రాప్తించును గాక అని అడగండి. యేసు నామములో నిరక్షణ దయచి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. అరణ్య జీవితాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన సహాయకుడు. నఫ్తాలికిచ్చిన వాగ్దాన ఆశీర్వాదం తన సంతానమునకు దేవుడు ప్రాప్తించాడు, తన కుటుంబానికి దేవుడు కలగజేశాడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటినీ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చి వాగ్దానము నెరవేర్చిన దేవుడు. ఆ వాగ్దాన వాక్యమును, ఆ దీవెన, ఆ కటాక్షము దేవుడు మనందరికీ ఇస్తున్నాడని నమ్మి విశ్వసించి మనందరం దేవుని మహింపరుదాం. చేతులెత్తి ప్రభువా ఆ దీవెన నా కుటుంబానికి దయచేయి, నా బిడ్డలకు దయచేయని అడగండి. దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమ గలవాడు. ఆశీర్వాదాన్ని దీవెనిస్తాడు, బిడ్డలకు ఆశీర్వాదం ఇస్తాడు. దారి లేక, దిక్కు లేక, దారి తెలియక తిరుగుతున్నట్టు వారి దేవుడు దిక్కై ఉన్నాడు, దారి చూపించువాడుగా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నమ్మి విశ్వసించి మనందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. దేవా నీవు ఇచ్చిన వర్తమానము గొప్పది, నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీకేమని కనపరచండి. స్తోత్రం, స్తోత్రం. నీ కృపకు పాత్రులుగా చేయండి, నీ ఆశీర్వాదానికి వారసులుగా చేయండి ప్రభువా. నువ్వెవరిని దీవిస్తావో వారు దీవించబడతారు, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తానని నీ దాసునికి ఇచ్చిన వాగ్దానమును బట్టి ప్రభువా ఈ సమయమందు నీ దాసుడు ప్రార్థిస్తుండగా దైవ కృప అందరికీ మెండుగా దయచేయండి. వారి బిడ్డలకు దయచేయండి, వారి కష్టాజితము దీవించండి, వారి చేతి పని దీవించండి, వారి వ్యాపార ఫలము దీవించండి. తండ్రి దేవా నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యము జరిగించండి తండ్రి. నీ వారి విశ్వాసాన్ని బలపరచండి, నీ కార్యములు చూచుటకు వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తాను. దీవెన పొందక, మేలు పొందక ఇంకా ఏ పాపము శాపం అడ్డొస్తుందో ఈరోజు ఈ ప్రార్థన శక్తి ద్వారా, ఈ అభిషేక ప్రార్థన ద్వారా దైవికమైన విడుదల వారికి అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి ఆటంకము యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపకు పాత్రులుగా చేయండి, కుటుంబాలకు రక్షణ వెలుగు దయచేయండి. యేసయ్య నామములో దీవిస్తున్నాము తండ్రి, ఆమేన్.